ధన్యవాదాలు మ్యామ్. శోభరాజ్ గారిని, బండారు దత్తాత్రేయ శోభరాజ్ గారిని సన్మానం చేయవలసిందిగా విజ్ఞప్తి. అలాగే ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మాజీ ఉపరాష్ట్రపతి గారైనటువంటి శ్రీ వెంకయ్య నాయుడు గారు కూడా వేదిక మీదకి విచ్చేశారు. గత 20 సంవత్సరాల్లో సుమారు 12 సార్లు ఈ అలేబలే కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాన్యులు మన వెంకయ్య నాయుడు గారు, వారు ముఖ్య అతిథిగా ఈనాడు విచ్చేశారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. అదే రకంగా మెదక్ ఎంపీ గారైనటువంటి రఘునందన్ గారు కూడా విచ్చేశారు, వారికి కూడా స్వాగతం సుస్వాగతం. విఐపీలు అందరూ కూడా అన్యదా భావించకూడదు. చేపలు మీకు తెలుసు, దత్తాత్రేయ గారంటే అభిమానంతో, వారి కుటుంబ సభ్యులంటే అభిమానంతో వచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున క్షమించవలసిందిగా కోరుతూ ఉన్నటువంటి సీట్లలో అడ్జస్ట్ కావాల్సిందిగా మా ప్రార్థన, అంతే ఇంతగా. ఇప్పుడు అందరికీ కూడా సన్మానం ఉంటుంది. మా శిల్ప గారు సన్మాన గ్రహీతలు పిలవాల్సిందిగా కోరుతున్నాం. వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించిన వారికి సన్మానం చేయడం జరుగుతుంది. దాంట్లో మొదటిగా మేజర్ జనరల్ అజయ్ మిశ్రా గారిని సన్మానించవలసిందిగా దత్తాత్రేయ గారిని కోరుతున్నారు. మేజర్ జనరల్ అజయ్ మిశ్రా గారు అత్యంత గౌరవనీయమైన అధికారి. ప్రస్తుతం తెలంగాణ మరియు ఆంధ్ర సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండర్ గా పనిచేస్తున్నారు. స్థానిక సైనిక అధికారిగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో మోహరించబడిన దళాలకు ఆయన బాధ్యత వహిస్తున్నారు. ఆయన కెరీర్లో ముఖ్య అంశాలు కమిటీ సభ్యులు అందరూ, అలేబెలే కమిటీ సభ్యులు అందరూ అజయ్ మిశ్రా గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. ఆయన కెరీర్లో ముఖ్య అంశాలు మేజర్ జనరల్ అజయ్ మిశ్రా గారు 1992లో రెజిమెంట్ ఆఫ్ ఆర్టిలరీలో చేశారు. ఇది ఆయన అద్భుతమైన సైనిక కెరియర్ కి నాంది పలికింది. ఆయన నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఖడక్వాస్లా మరియు ఇండియన్ మిలిటరీ అకాడమీ దెహ్రాదూన్ పూర్వ విద్యార్థి. ఆయన విమర్శాత్మక ఆలోచన పరుడు మరియు ఆలోచన నాయకుడు మరియు డబుల్ ఎంఫిల్ కలిగి ఉన్నవారు. ఇప్పుడు అజయ్ మిశ్రా గారు కూడా అలేబలే టీమ్ కి ఫెలిసిటేట్ చేయాలని కోరుతున్నారు. వారి తరఫున కూడా మన దత్తాత్రేయ గారికి చిరు సత్కారం. I now request Ajay Mishra ji, yeah sure, to share his thoughts with all of us. जय हिंद and a very good morning to all. मंच पे उपस्थित विराजमान सारे respected dignitaries, distinguished guests, Sri Bandaru Dattatreya Garu, organizers of this great cultural event of harmony, fellow armed forces uniform personals and citizens of our country Bharat. एक बार फिर शुभ प्रभात, हैप्पी दशहरा to all. ఈరోజు మాన చరితలో లేఖిన చెంబ ఆపరేషన్ సింధూర్ అనే గోల్డెన్ చాప్టర్ గురించి మాట్లాడటానిక నేను మీ ముందు నిలబడి ఉన్నాను.